హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎస్ ఫ్రెండ్స్, నేనైతే ఆటోలో కూర్చున్నాను. ఎక్కల్లో ఇంకా కూరగాయలు తీసుకొని రావడానికి వెళ్ళారు అనమాట. యాక్చువల్గా తగ్గింది, వాన మొత్తం తగ్గింది, అందుకే పనికి అంటే బయటికి వెళ్ళారనమాట అందరూ. ఇంతసేపు దీంట్లో ఉండ్రి. సో వాన తగ్గిందని బయట వేరి, కానీ మళ్ళా వాన స్టార్ట్ అయిందనమాట. కానీ ఇంకా ఎవరు లోపల రాలేదు, అట్లే ఆ బయలులోనే ఉండి అట్లా అమ్ముతున్నారు, అట్లే కొంటున్నారు అనమాట. వాన తినేసేపు ఇండ్ల బండలు బయట వేరి వాన తగ్గిందని. సో మళ్ళీ కొంచెం స్టార్ట్ అయినా కూడా వాన మార్కెట్ మాత్రం నడుస్తుంది అనమాట. అమ్మే వాళ్ళు అమ్ముతున్నారు, కొనేవాళ్ళు కొంటున్నారు. నేను ఎక్కికొచ్చిన ఎక్కువ కూడా ఫ్రీగా అనమాట, అది కొనుక్కోడానికి. సో నిజం చెప్పాలంటే వానతో ఈరోజు నేను సర్ప్రైజ్ అయ్యాను ఫ్రెండ్స్. ఫ్రంట్ సీట్లో కూర్చున్నాను, కరెంటు పోయింది, మబ్బు, లావు సునుకులు. అసలు చాలా కొత్త, అంటే చాలా రోజుల తర్వాత ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతాను అనమాట. అది నిజంగా చాలా హ్యాపీ. కానీ ప్రాబ్లం ఏంటంటే నేను భారతి మొబైల్ తీసుకొని రాలేదు, అంటే అదే శాంసంగ్ అనమాట. దాంట్లో వచ్చేంత క్లారిటీ నాకు ఇంకా వేరే మొబైల్లో అనిపించలేదు. నేను వేరే కూడా వాడుతున్నాను. అప్పుడు OnePlus కానీ, ఇప్పుడు IQ కానీ, ఎక్కువ అంటే శాంసంగేలండి. కానీ శాంసంగ్లో వచ్చే వీడియో ఫీల్ నేనైతే మిగతా వాటిలో ఫీల్ కాదని నేను వాడిన మాటలు చెప్తున్నాను. అండ్ ఆ ఫోన్ తెచ్చింటే మొత్తం క్యాప్చర్ చేస్తుంది. నా మొబైల్లో నేను రెయిన్ సౌండ్స్ కూడా రికార్డ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చినప్పటి నుంచి ఒక ఆల్మోస్ట్ 55 మినిట్స్ పడిన తర్వాత వాన. సో అంతా వాయిస్ రికార్డ్ చేశాను, అదే రెయిన్ రికార్డ్ చేశాను, ఆడియో రికార్డు. సో ఆ ఆడియో రికార్డ్ అంతా చేశాను అనమాట. చురుకుల శబ్దము, ఆ మెరుపుల శబ్దము. ఎప్పుడైనా నిద్ర రానప్పుడు ఎయిర్ ఫోన్స్ పెట్టుకొని అది ప్లే చేసుకొని పండుకుంటాను అనమాట. చాలా హ్యాపీగా నిద్ర వస్తుంది నాకైతే. సో చూడాలి, వాన కొంచెం మళ్ళీ స్టార్ట్ అయింది, పని చేస్తున్నాం, మళ్ళీ మార్కెట్ స్టార్ట్ అయింది. సో కొంతసేపు అట్లే ఉంటే బాగుండే, ఎందుకంటే మేము వెళ్ళిపోతాం. మేమే కాదంటే చాలామంది వేరే ఊర్ల నుంచి వస్తారు ఇట్లా ఆటోలో వేసుకొని. పాపం ఇంకా చుట్టుముట్టు అంతా ఆటోలే ఇక్కడ కూడా. సో తొందర కొంచెం ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చినా సరుకు తీసుకొని ఆటోలో బయలుదేరుతారు అనమాట. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు కొంచెం నిదానం వచ్చి కానీ తీసుకోవచ్చు. అంటే ఎవరు తొందర ఎవరు వ్యాపారం పర్లేదులేండి, చెప్తున్నా. జస్ట్ అందరికి తొందరగా వాళ్ళనే ఉంటాము. సో ఏది ఏమన్నా కానీ ఈరోజు అయితే నానిపోతుంది ఫ్రెండ్స్. అంటే ఒక సైడ్లో ఈ సైడ్ నుంచి తూపుడు కొట్టినప్పుడు ఈ సైడ్ నుంచి కొట్టినప్పుడు ఈ సైడు. చల్లగా నిద్ర పెట్టారు. ఇంక భారతీ పిల్లలు ఆకలి తెరిచి వచ్చింది. సో ఇక ఎప్పుడు వచ్చినా కొంతవరకే ఆపుతాను వీడియో. ఈ రోజన్నా కొంచెం రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఎప్పుడు ఆట వరకు వచ్చి ఆపుతున్నాను వీడియోస్. గట్లా తిరిగొస్తున్నాం. బీరకాయలు, టమాటాలు. తిప్పమా. సో మా కూరగాయలు అయితే తీసుకున్నారనమాట. సో ఇందులోకి అయితే ఇంక పెడతాము.
మన పిల్ల ఉంది వాళ్ళదే ఇంకా లేదు. రైట్ ముందు కొంచెం ముందర రైట్ కట్ అవుతుంది ఇప్పుడు కట్ అయ్యి మమ్మల్ని తిప్పినో లేదు ఫోటో రెడీ. ఏం పెట్టావప్ప నువ్వు? కాదా ఏం వాడ ఇది పాస్పోర్ట్ ఏం పెట్టావు నువ్వు? పాస్వర్డ్ ఏం లేదనా, దాంట్లో స్మార్ట్ వినోద్ అని కొట్టి వస్తుంది అంతే. అంతేనే అంతే. ఐ డోంట్ నో ఏది రికార్డ్ అయిందో ఏది అవ్వలేదో. ఎంత విచిత్రంగా ఉంటుంది తెలుసా ఫ్రెండ్స్, ఇట్లా వీడియో తీసుకుంటా ఇట్లున్నా అంటే ఒక్కడే మాట్లాడుకుంటుంటాం అంటే వాళ్ళకి విచిత్రంగా అనిస్తుంటుంది. ఇప్పుడు కొంచెం ఏమన్నా చూస్తారా, ఏం సినిమా పెట్టి కాచి ఇస్తావా బ్రదర్ పన్ని అంతేనా? మిరకాయలు వచ్చేవా, బీరకాయలు వచ్చేవా, అది రెండేటి వంకాయలు మరైతే నాకు తెలియదు. అన్నట్టు పెట్టిన వచ్చానా అక్కడ ఒక టప్పు ఉండదు మందేనా. ఇది కూడా కొంచెం ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్, ఇది కూడా చేపియాలి ఈరోజు వీలైతే. అండ్ పాప ఉన్ను స్టార్ట్ చేస్తాను ఉండాలా సరికి ఇది కానీ జోమ్ తీసుకునేదా. ఈ ఆగ్యంనుంటి అయితే వాన అయితే పడుతున్నది అనమాట. నేనేమో వినోద్ కరెంటు వేదే రూమ్లకి భయపడి వినోద్ అంటున్నాను. కరెంట్ ఉంటే కదా వినోద్ నాకు కనపడించేది. నాకు అసలుకి మెలుగు లేదనమాట. వినోద్ అయితే ఇంకా కాయగూరలకి అయితే పోయాడే. ఏమో కాయగూరలు వేడి చొప్పున అట్లా అనుకోసానని ఇంకా పిల్లల్ని దగ్గర పట్టుకొని పండుకుంటాను అనమాట. మరి ఈ లోపల మా ఐరం లేచింది. హాయ్ చెప్పు ఐరా. హాయ్ వాన పడుతుంది కదా. ఇక వినోద్ అయితే కాయగూరలకి అయితే బాడీకి పోయి వచ్చానమాట. నేనేమో వినోద్ సెల్ తీసుకొని పోయాడని ఊకే ఉన్నాను. హాయ్ ఇప్పుడు ఎంజాయ్ ఉంటాం కదా నీకు ఆట బాగా వచ్చేటప్పుడు. వచ్చేటప్పుడు కాదు, ఫ్రీ అయ్యేటప్పుడు వాన పడుతుంటే లావు శనుకులు సూపర్. అసలు నేను బాగా ఫీల్ అవుతుంది ఆ సిచ్యువేషన్, ఆ టైంని, ఆ వెదర్ని బాగా హ్యాపీగా అనిపించాయి. వాన అంటే నాకు బాగా చెప్పాను కదా ఫ్రెండ్స్. కాకపోతే ఆటోలోన ఈ సైడ్ నుంచి తూపర్ వస్తుంది కాబట్టి కొంచెం చలి తీసుకుని, కానీ వ్యూ మాత్రం సూపర్. నేను అసలు చెప్పలేదు కదా, చెప్పినట్లు పోయేవా. కరెంట్ పోయేదే భయం అవుతున్నది నాకు. ఊరులో ఎట్లా వచ్చావు అనుకునేవా. ఏమో ఫోన్ చేద్దామంటే ఫోన్ నాతో బ్యాలెన్స్ లేదు. ఫోన్ అయినా దొరకక కదా నాకు. ఏమో పోయినట్లు అడగలను. ఊరుము లేకపోవటం ఇంత రానున్నాయి అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా కొంచెం ఊర్లో బాడీ దొరికింది అనమాట. వినోద్ అయితే పోతున్నాడు. వచ్చి ఆటలో వచ్చి నింటారు తప్పితే నమ్మబోతా. సరే సార్ మా సంగవేరా. బాయ్ వినోద్ వాన వచ్చింది కదా. పట్టుగా ఛత్రి పట్టుకో ఛత్రి. అయ్యి వాన వచ్చింది. ఏమో కాకి చూడండి ఇక.
నానొస్తాను వాడొస్తుంది కదా ఇరా ఏమి ఏ వాన వచ్చలేదా చలి పెడుతుంది అమ్మ తల్లి పదంప చలి పెడుతుంది ఈ చలికి అట్లే నిద్రపోకుంటుంటే అనమాట మా ఇరమ్మ అమ్మ లేయమ్మా అనుకోసం లేపేదే కదా పండుగ ఈ చలికి ఇంకా వాన పడుతున్నాయి కదా ఇంక అంతలో వచ్చి బయట పని ఏం చేసుకునేది లేదా అంటే సామాన్లు బట్టలు ఇవి వాన పడుతుంది లేదు అంచుకాడికి వెళ్ళి తెరిచినాక చేసుకున్నాం లేని అట్లే ఉంటాయి అనమాట ఐరమ్మ వచ్చి ఇంకా అమ్మ అనుకోసం నేను లేపేది కదా ఇరా ఇప్పుడు వాన వస్తున్నది చూడు వాన వస్తున్నది వాన వస్తే మాత్రానికి బాగుంటుందిలే కానీ కొన్ని ఓమా గా ఇట్లా నా వంట ఛానల్కి ఇబ్బంది అనమాట ఇట్లా వాన వస్తాగా పొయ్యి మొత్తం నానేవే కట్లు నానేవే ఏమైరా పదంప పాప దిగు మనసం దిగు ఈ ఊరుములు వస్తున్నాయి అమ్మ అంటే నాకు ఇడ్లీ వేసి అమ్మ నాయన తెచ్చిందని సర్లే అని ఇడ్లీ తీసుకొని వచ్చి తెద్దామని పోతారు కానీ మా పాప కూడా నెట్టు కూర్చునేదిగా ఏం అట్లా కూర్చున్నావే చలి పడుతున్నదే సరేలా మరి ఇడ్లీ తినవా మైరా యాది వాటిలో వేసుకుంటావా ఓ చిన్న ఇల్లు కదా రగ్గు వేసుకునేవా అది ఇల్లు కదా నీకు సరే ఇడ్లీ వేసేసాను మరి తిను కాదు ఇల్లు లోపల తింటావా సరే అరమ్మా ఇడ్లీ చట్నీ కలిపితున్నా మమ్మీ చలి పెడుతుంది అయిరా ఎక్కువ చలి పెడుతుంది కదా ఉరుముతుంది అట్టే ఉరుముతుంది తిను బాగుందే తిను మమ్మీ అంత తిను ఇంగింటి కూడా వేస్తలే సరేనా మమ్మీ తిను వంట ఇంకా ఏం స్టార్ట్ చేసినాను అనమాట వినోద్ పిల్లలకి ఇడ్లీ తెచ్చింది మేళ ఎందుకంటే లేచినప్పుడే ఇంకా ఆకలి అవుతుంటుంది అనమాట పిల్లలకి ఇంకా వినోద్ తెలిసేసుకో కానీ థ్యాంక్స్ వినోద్ నీకు ఈ చల్లటి వాతావరణంలో వాన ఉరుముల్లోన వినోద్ చూడండి ఎంత పని పెట్టాడే వాడి వెనకాడైతే మాత్రానికి ఆడ చేపలు పట్టే వాళ్ళు ఉన్నారనమాట చేపలు పట్టే వాళ్ళు కాడ నాకు ఒక్క షాప్ ఇవ్వడానికి సార్ ఒక్క షాప్ తెచ్చాడే నీకు ఒక్కడికే కడుపు నింపిస్తాను మా మొద్దా మరి కాదు బేబీ ఇది ఒక్కటి కాకుండా మరి తెచ్చేవి వాటిలో ఎట్లా తిప్పులు పడి చేయాల్సిందే నన్ను నీకోసము మరి మాకి తెస్తే ఏంటికి తెస్తువి ఖర్చు దుడ్లు మిగిలివో అది ఇది అంటావు దానికే నువ్వు ఒక్కరి తెచ్చుకుంటావు కదా తీసుకురావాల కుటుంబానికి ఫ్రీ ఏంటి కదా ఫ్రీ ఇచ్చిరా తీసుకుంటారు ఎంతో కొంత ఫ్రీ ఊరిస్తారమ్మా వాళ్ళు అదే పనికి వానలో పడుతుంటారు షాప్ అయితే మాత్రం చాలా ఫ్రెష్ గా ఉంది బాగా లావ్ సైజు లో కూడా ఉండదు అనమాట ఇప్పుడు ఈ వానకి ఉరుములకి ఇంకా చూడండి అబ్బా వాతావరణం అయితే మాత్రానికి వాన పడుతున్నది అందులో వచ్చి ఇంకా కొంచెం గాలి సునుకులు కాదు యాక్సమ్ మార్కెట్ పోయేటప్పుడు చూడాలి వాన దబా 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 లావు సునుకులు ఫుల్ వాన ఫ్రెండ్స్ అయినా ఇంకా వానకాలం అయితే మాత్రానికి స్టార్ట్ అయినట్లే చూడండి ఇంకా మన వంట ఛానల్కి కొంచెం ఇబ్బంది ఉంటుంది అయినా సరే మాత్రానికి పొయ్యి వాన వచ్చే తలకలే పొయ్యి ఇంట్లో పెడతాను కట్లు కూడా ఇంట్లో దాపెట్టుకుంటాను ఇంకా కాదు ఇప్పుడు తెచ్చినట్లు కదా నీటి చేసి ఇప్పుడు పని తిప్పలు ఉంటుంది పనికి కాదు నా తల్లి చేస్తాను పని
అయినా కూడా బాగా పెద్ద చేప దొరికేది నీకు. అన్ని ఇంకా ఇది ఇంకా చిన్న చేప, మన బడ్జెట్ లాగా చిన్న చేప ఇచ్చా, ఇంకా దీనికంటే పెద్దగా ఉండే. బాగుంది కానీ అన్ని రెడీ చేసుకుందా. నువ్వు అన్నీ రెడీ చేసుకుని నువ్వు నీది ఐఫోన్ ఐఫోన్ కట్టుకొని వస్తాను. ఏం లేదు విన్నా, సింపుల్గా మొత్తం చేపకు మొత్తం ఎల్లిపాయ కారం అంటిస్తాను పొయ్యి మీద, పెంచి మీద ఫ్రై చేస్తా అంతే. చూడు చాలా టేస్ట్ ఉంటుంది వినా. చూడు కలర్ అట్లా చేంజ్ చేస్తుండదు, చేపగా ఎంత కలర్ చేంజ్ చేస్తున్నది చూడండి. కనిపిస్తున్నా కనిపిస్తుంది చేంజ్. ఫ్రెండ్స్ మొత్తానికైతే కనుక ఫ్రై చేస్తుందని షాప్ తెస్తే భారతి కోసం అది క్లీన్ చేసి పెయ్యి అంటుకునేది కూడా పక్కన పెట్టండి. ఎట్లా ఒకటి అంటిస్తుండే అనుకోండి, అరుచుకుంటూ కసిపిసి పడుకుంటూ ఏదో ఒకటి చేసి అంటిస్తుండే, దాంట్లో ఏం డౌట్ లేదు. కానీ నేను చేప ఎట్లున్నదో అట్లే ఫ్రై చేద్దాం అనుకుంటా ఫ్రెండ్స్. కానీ అది క్లీన్ చేసే విధానంలో మిస్టేక్ అయ్యి ఇంకా ఇట్లా అడ్డం కట్ చేస్తాను అనమాట. అడ్డం కట్ చేసిన దానికి ఇంకా నాకు కానీ వద్దులే ఇంకా కూరే చేయి అనిపించే ఒక్క షాప్తున్నా. దానికనే భారతి వచ్చేసి చేపల కూర చేసింది అనమాట. ఎక్కువ చేపలు లేవు కదా, ఒక్క చేపే ఉండిన దానికి ఇంత పులుసు చేశాను అనమాట. బట్ ఎట్లున్నదో తిని చెప్పు. అంతేనా? వేడి వేడి చేపల కూర. నిమ్మకాయ లేదా? నిమ్మకాయ ఉండదు, మరిచిపోద్దు ఫ్రిడ్జ్ లో పోయి చూడిపో. సగం ఉంటుంది, సగం కాదు ఫుల్లే ఉంటుంది. కొయ్యలా దాన్ని నా పాపలకి బూలేకి చిత్రాన్నం చేసి వచ్చింది. సర్లే పట్టుకో. ఏమి వెరైటీగా ఈరోజు ఆడ ఏమో ఏం లేదు, నీతో కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడతావు? మీ అమ్మ ఫోన్ చేసిందే. మా అమ్మ ఫోన్ చేసిందా? ఏమనే? మీ అమ్మ పోతున్నారంట చర్చి ప్రతిష్టకి. ఫోన్ అందుకే నా హైదరాబాద్ తోలుకొని రండి, నన్ను తోలుకొని పోతాను అనే విడిచి రావాలి ఇప్పుడు హైదరాబాద్. దానికే నన్ను తొందర పెట్టింది.